హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ గోపాల్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఒక 2 బ్యూటిఫుల్ టేస్టీ యమ్మీ రెసిపీస్‌ని చూపిస్తున్నాను. దట్ టూ స్వీట్ అనమాట. నేను ఇంట్లో మైసూర్ పాక్ చేస్తున్నాను. ఇది ఎవ్రీ టైమ్ ఒక హిట్ రెసిపీ అండ్ అందరికి ఇష్టమైన రెసిపీ అనమాట. చాలా ఇష్టం పిల్లలకైతే ఇంకా ఏది ఎక్కదనమాట దీని ముందర. ఇది పెట్టి అన్నం పెట్టిన అంటే మామూలుగా స్వీట్స్‌లో అన్నం తినరు కదా! మా పిల్లలు అలా కాదు. స్వీట్స్‌లో అన్నం తింటారు, చపాతీ తింటారు, దోసలు తింటారు, ఏం పెట్టినా తింటారు. రొట్టెలు కానీ ఏవైనా సరే. బట్ దాని కాంబినేషన్ వాళ్ళకి కర్రీలు అవసరం లేదు, ఎటువంటి చట్నీస్ అవసరం లేదు. ఒక స్వీట్ ఉంటే చాలు. అంత ఇష్టం అనమాట. అండ్ ఇంకోటేంటంటే నేను డైరెక్ట్‌గా స్వీట్స్ నేను తినటానికి పిల్లలకివ్వను. వాళ్ళు ఒక ఇది చిన్నప్పుడు ఏం చేసేదాన్నంటే నా పిల్లలకి ఆహ్, ఉత్త స్వీట్ ఇవ్వడం వల్ల షుగర్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. అండ్ వాళ్ళ హంగర్ తీరదు. ఇంకా తినాలనిపిస్తుంది. సో, దానికి కాంబినేషన్‌గా మీరు ఇది తింటేనే ఇది ఇస్తాను. లేదంటే అన్నంతో పాటు ఇది తినాలి అన్నట్టుగా కొంచెం అలవాటు చేశాననమాట. అది వాళ్ళకి బాగా రొటీన్‌లాగా అలవాటైపోయింది. సో, ఇప్పటికి కూడా ఈ స్వీట్ పెట్టి రొట్టె పెట్టినా, చపాతీ పెట్టినా ఇంగ తినేస్తారు. వాళ్ళకింకా ఏది అవసరం లేదు. అంత ఫేవరెట్ రెసిపీ అనమాట. అంటే నేను మా వదిన వాళ్ళ అమ్మ దగ్గర అడిగి తెలుసుకొని చేశాననమాట. బట్ ఆల్వేస్ ఎ హిట్ ఇది. ఇప్పుడు నేను రెసిపీ చెప్తాను. ఇది కొలతతో చేయాలి ఖచ్చితంగా. కొలత మిస్ అవుతే మాత్రం కొంచెం కన్సిస్టెన్సీ అనేది మారుతుంది. నేనైతే 1:1 అనమాట. లేదంటే హాఫ్. అంటే 1 గ్లాస్ ఆఫ్ చక్కెరకి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ లేదంటే హాఫ్ గ్లాస్ మనకి మన టేస్ట్ బడ్స్‌కి తగ్గట్టు. కొంచెం సార్లు 3/4 కప్ ఏసినా పర్లేదు. అంటే గ్లాసులతో పక్కన పెట్టేద్దాం. ఒక కప్పు శనగపిండికి ఒక 3/4 కప్పు షుగర్, ఒక హాఫ్ కప్పు ఆయిల్. అంతే ఇంక పెద్ద ఏం లేదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ఎంత డెలీషియస్‌గా వస్తుందంటే అంత డెలీషియస్‌గా వస్తుంది. బట్ దీనికి కొంచెం పేషెన్స్ ఎక్కువ కావాలి. మన ఇండియన్ రెసిపీస్ అన్నీ కూడా ఇంతే చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతాయి. బట్ దానికి పేషెన్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. అంతే. అండ్ మనము హాఫ్ కప్పు ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి కూడా తీసుకోవచ్చు. నేను ఇందులో ఎలా చేశానంటే హాఫ్ కప్ కదా! అందులో కొంచెం హాఫ్‌లో సగం వరకు నెయ్యి, సగం వరకు నూనె వేశాను. అంతే. మన ఇష్టం అనమాట. ఎక్కువ మరి ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు నెయ్యితో రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని నీట్‌గా పక్కన పెట్టుకోవాలి. నేనిక్కడ ఒక పెద్ద కప్పు, చాలా పెద్ద కప్పు శనగపిండి తీసుకున్నాను. ఎందుకంటే ఇది నేనిప్పుడు చేస్తున్నాను కదా! ఇవన్నీ కూడా జస్ట్ 2, 3 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయి. అంటే అందరూ చాలామంది ఉన్నాం కదా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు కానీ అందరం. తలా ఒకటి నోట్లో ఏసుకుంటే అయిపోతా ఉంటాయనమాట ఇవి. బట్ చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట తెచ్చుకున్న మైసూర్ పాక్ కంటే కూడా ఇది చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే 1 కప్ ఆఫ్ శనగపిండిని నీట్‌గా డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇందులోకి మనం చెప్పా కదా హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. బట్ ఏంటంటే ఆయిల్ తీసుకోండి లేదా నెయ్యి తీసుకోండి. బట్ అది వేడిగానే ఉండాలి. చల్లారకూడదనమాట. చల్లారినది మనము ఆ స్వీట్‌లో యూజ్ చేయకూడదు. వేడిగా ఉన్న ఆయిల్‌నే మనము కలిపేటప్పుడు యూజ్ చేయాలి. లేదా నెయ్యి అయినా పర్లేదు. నేను ఇక్కడ కొంచెం నెయ్యి, నూనె 2 కాగబెట్టేసుకొని వేసేసుకున్నాననమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు 1 కప్ కానీ లేదంటే 3/4 కప్ కానీ మీరు ఇంకా చక్కెర మీకు ఎక్కువ ఇష్టం లేదు, తక్కువ తింటాం అన్నవాళ్ళు హాఫ్ కప్పే వేసుకోవచ్చు. బట్ నేను ఇంకోసారి ఒకటి చెప్తాను ఎక్స్పీరియన్స్. ఒకసారి ఏంటంటే బెల్లంతో ట్రై చేశాను. చక్కెర హెల్తీ కాదు కదా! బెల్లంతో ట్రై చేద్దామని. బట్ టేస్ట్ బాగుంది కానీ రాయిలా వచ్చిందనమాట. సో, బెటర్ ఇది మనం చక్కెరతో చేస్తే. నేను ట్రై చేశాను పిల్లలకి ఇంట్లో ఇది ఇంత ఇష్టం కదా! కొంచెం బెల్లంతో చేద్దామని. బట్ చాలా యమ్మీగా ఉంది. బట్ అంటే కొరకడానికి కొంచెం కష్టం అనమాట. పళ్ళు గట్టిగా బైట్ చేయాలి పళ్ళతో. పళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ శనగపిండిని బాగా నీట్‌గా డ్రై రోస్ట్ చేసుకున్నాను. అది పక్కన తీసి పెట్టేసి ఒక 3/4 లేదా హాఫ్ కప్ కానీ లేదంటే 1 కప్. నేనైతే ఇక్కడ 1 కప్ చక్కెర తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ ఇంట్లో తింటారు అందుకు. మీరు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. అది తీసుకొని కొంచెం వాటర్ ఏసి బాగా కూడా ఉంట పాకం అంటాం కదా! వాటర్‌లో మనం అది వేసినప్పుడు చక్కెర పాకం ఉంట కట్టాలి. అంత పాకం వచ్చేంత వరకు బాగా నీట్‌గా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత
మనము వేడి వేడి నూనె గానీ, నెయ్యి గానీ మనం వేడి చేసుకోవాలని చెప్పా కదా! అది ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా కలపాలి. మనము శనగపిండి వేసిన తర్వాతైనా కలపొచ్చు. నేను కొంచెం వేసి అలా కలిపాను చక్కెరలో బాగా కలిసిపోతుంది అని. అండ్ ఆ తర్వాత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా బ్యాచ్‌లుగా వేసుకోవాలి. దీనికి ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఉంటలు గట్టే ప్రమాదం ఉంది. ఉంటలు గట్టితే ఏమవుతుందంటే తినేటప్పుడు అది పచ్చిగా తెలుస్తుంది మనకి. సో, పైనుంచి ఒకరు వేస్తుంటే ఇంకొకరు కలుపుతుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేనేం చేశానంటే నీట్‌గా చక్కెర పాకం అంతా అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఏసి అది కూడా బాగా కలిసిన తర్వాత ఫుల్‌గా వేసేయలేదు. కొంచెం వేసానంతే. బాగా కలిసిన తర్వాత నేను కొంచెం పైనుంచి చల్లాను. అమ్మమ్మ అవైలబుల్ లేక. తర్వాత తను వచ్చిన తర్వాత అమ్మమ్మతో వేపిచ్చాననమాట. వేపిచ్చేసి ఇంక కలపడం మొదలుపెట్టాను. ఇంకా ఎంత కుస్తీ పడ్డామంటే ఇద్దరం అంత కుస్తీ పడ్డాం. యాక్చువల్లీ నేను ఒంటరిగా ఉన్నా కూడా ఇది చేస్తాను. బట్ ఏంటంటే అప్పుడు జల్లెడ ఉంటుంది కదా! మనకి మామూలుగా జల్లించే జల్లెడ కాకుండా ఒక బాక్స్ టైప్‌లో వస్తుంది. దాంతో జల్లించుకుంటాం కదా! అది. అందులో వేసేసి నేను జల్లుతూ అంటే జల్లెడ పడుతూ నేను కింద స్టిర్ చేశాననమాట. కాబట్టి నాకు ఇంకో హెల్ప్ అవసరం లేదు. బట్ ఆ రోజు ఏంటంటే అమ్మమ్మ ఉన్నారు గదా అని నేను అంత కేర్ చేయలేదనమాట. ఇంకా అమ్మమ్మ పైనుంచి వేస్తుంటే నేను కలిపాను. కొంచెం సేపు నేను, కొంచెం సేపు అమ్మమ్మ కలిపాము. అంతే ఇంకా. బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా! ఆయిల్ కానీ, నెయ్యి కానీ అది పోసుకుంటూ నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని ఒక ప్లేట్‌లో నెయ్యి రాసి దాని మీద మనం ఏదైతే కలుపుకున్న మిశ్రమం ఉంటుందో దాన్ని వేసేసి నీట్‌గా కొంచెం సగం ఆరిన తర్వాత షేప్స్ కట్ చేసుకొని ఫుల్‌గా ఆరిన తర్వాత అంటే చల్లగా అయిన తర్వాత మనం బాక్స్‌లో పెట్టేసుకుంటే మినిమమ్ ఒక 20-30 డేస్ అయినా నిలువ ఉంటాయి. ఏమీ కాదు వీటికి. మనకి 20 డేస్ కూడా ఉండవనుకోండి. ఎన్ని స్వీట్స్ అయినా ఒక 1 వీక్‌లో అయిపోతాయి కదా! దానికి మించి ఎవరు పెట్టరు. అంత టేస్టీ యమ్మీ రెసిపీస్ అనమాట ఇవి. అండ్ దీన్ని బయట కొనుక్కుంటే ఏమంటే వాళ్ళు ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలీదు. ఎటువంటి పిండి యూజ్ చేస్తారో తెలీదు. నేను ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడాను నేనే మిల్లుకెళ్ళి ఆడించుకుంటాననమాట. గోధుమలు కానివ్వండి, రొట్టె పిండి కానివ్వండి, శనగపిండి కానివ్వండి, ఏ పిండి అయినా సరే నేను యూజ్ చేసేది తెచ్చుకొని మేము వాటిని బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని మేము మిల్లుకెళ్ళి ఆడించుకుంటాం. సో, అది హెల్తీ కదా! బయట ప్రతి ఒక్క దాంతో కల్తీ అనేది ఉంటుంది. సో, కొంచెం మనం దాన్ని ఆపడం కోసం ఇలా చేయొచ్చు కదా! అన్న ఫీలింగ్‌లో నేను ఉంటాననమాట. కొన్నిసార్లు తప్పదు. మనం ఖచ్చితంగా రెడీమేడ్ వాడాల్సి ఉంటుంది. కానీ ఆప్షన్ ఉన్నప్పుడు వైట్ చూస్ రెడీమేడ్ కదా! మనం ఇలా వాడుకుంటే సరిపోతుంది ఇంట్లోనే చేసుకొని. మేము అలా అయితే చేసుకుంటాము. అండ్ చూసారు కదా! ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని నీట్‌గా ఉండలనేది లేకుండా కలుపుకోవాలి. ఫస్ట్‌లో ఉండలు ఫామ్ అవుతాయి. అది కామన్. మంట సిమ్‌లో పెట్టుకొని నీట్‌గా కలుపుకోవాలి. అండ్ మీకు డౌట్ రావచ్చు దీన్ని ఎలా చేయాలి అని. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేటప్పుడు సిమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత చక్కెర పాకం అప్పుడు నో ప్రాబ్లమ్ మనం ఫుల్‌లో పెట్టుకోవచ్చు. చక్కెర పాకం కట్టిన తర్వాత ఎప్పుడైతే మనం పిండి వేస్తూ కలుపుతామో అప్పుడు మనం సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక పక్క పిండి కూడా మంచిగా చక్కెరలోకి ఇంకిపోతుందనమాట. లేకపోతే చక్కెర అనేది గడ్డ కడుతుంది. చల్లారేటప్పటికి గట్టిగా అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం కింద మంట సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి ఇంకా ముక్కలు లేకుండా అంటే ఉంటలు లేకుండా కలుపుకోవాలనమాట నీట్‌గా. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ బట్ యమ్మీగా ఉంటుంది. కొంచెం పేషెన్స్‌తో చేస్తే దిస్ విల్ బి ద హిట్ రెసిపీ. మీరు ఖచ్చితంగా ఇంట్లో పదే పదే అడుగుతారు. బయట నుంచి ఎవరు స్వీట్స్ తెచ్చుకోరు. అండ్ నేను మోస్ట్లీ కూడా స్వీట్స్ నేను ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే బయటవి పెద్ద హెల్తీ కాదు. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ చాక్లెట్స్ మనం చాక్లెట్స్ ఏవో ఒకటి ఇస్తూ ఉంటాం కదా! వాటి బదులు ఇంట్లో చేసే రెసిపీస్ స్వీట్ అయినా పర్లేదు ఇవ్వడం తప్పులేదు. పిల్లల్లో హెల్త్ అంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. ఎటువంటి స్వీట్స్‌నైనా సరే నీట్‌గా వాళ్ళు యుటిలైజ్ చేస్తారు. ఆ క్యాలరీస్‌ని వాళ్ళు బర్న్ చేసే శక్తి వాళ్ళకుంటుంది. సో, నో ప్రాబ్లమ్. అందుకు నేను ఇంట్లోనే స్వీట్స్ చేస్తాను. ఈవెన్ బిస్కెట్స్ అయినా సరే నేను ఇంట్లోనే చేస్తాను. బయట నుంచి తెచ్చుకోవడం చాలా రేర్ అనమాట. మోస్ట్లీ నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కొన్ని సార్లు పిల్లల్ని బయటికి తీసుకుపోయినప్పుడు తప్పదు. నాట్ ఏ చాయిస్. తప్పదు కాబట్టి చేయాలి. మోస్ట్లీ అయితే ఇంట్లోనే చేస్తాను. చూడండి ఎంత బాగా నీట్‌గా కలుపుకున్నామో అలా ఉంటలనేవి లేకుండా కలుపుకోవాలి. ఎంత టైం అయినా పర్లేదు సిమ్‌లో పెట్టుకొని ఆ ఉంటలు లేకుండా కలుపుకుంటే మంచిది. లేకపోతే ముందే చెప్పాను కదా! అది పచ్చి పచ్చిగా మనకు ఆ పిండి అనేది తగులుతుందనమాట. అలా తగలకుండా ఉండాలంటే నీట్‌గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అది ఏం లేదు మనం కలిపేటప్పుడు కొంచెం అంచులకి రాస్తూ కలిపితే ఆ ఉంటలనేవి బ్రేక్ అయిపోతాయి. అండ్ మనకి కింద మంట మండుతోంది కదా! సో, శనగపిండి అనేది ఉడుకుతుంది ఆ చక్కెర పాకంలో. కాబట్టి ఇబ్బంది లేకుండా కొంచెం
టైం తీసుకున్నా సరే ఆ ఉంటలనేవి లేకుండా అయిపోతాయి. నేను మీకు ఇంకా ఛానల్‌లో చాలా రెసిపీస్ చూపిస్తాను. స్వీట్స్ రెసిపీస్ ఆహ్, చాలా యమ్మీగా ఉంటాయి. అండ్ కేక్ రెసిపీ కూడా నేను ఖచ్చితంగా షేర్ చేయాల్సిన రెసిపీ అది. నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా. నేను ఎలాంటి వంటలు రిపీట్ చేస్తానంటే అవి ఎప్పుడైనా హిట్ అవుతాయన్న రెసిపీసే నేను రిపీట్ చేస్తాను. ఒక్కసారి ఫస్ట్ టైమ్ అయినా సరే ఫ్లాప్ అయిందంటే దాని జోలికి నేను పోననమాట. అలాంటి వంటలు నా దగ్గర చాలా ఉన్నాయి. అలా ఫ్లాప్ అయ్యి నేను దాన్ని ఇంకోసారి చేయడానికి ఇష్టపడని రెసిపీస్. కొన్ని రెసిపీస్ ఎలా అంటే ఈజీగా వన్ టైమ్‌కే అయి మనకి ఈజీగా అయిపోతాయన్నమాట. హిట్ అవుతాయి. టేస్ట్ బావుంటాయి. అలాంటివి చేయటానికి చాలా ఇష్టపడతా. అదే ఒక్కసారిగా అది స్టార్టింగ్‌లోనే ట్రబుల్ ఇచ్చింది, ఎంత ఎఫర్ట్ పెట్టినా వేస్టే అంటే మాత్రం దాని జోలికి పోవడానికి ఇష్టపడను. చూడండి ఇక్కడ ఎంత బాగా నీట్‌గా కలిసిపోయింది. ఇంక తర్వాత దింపేసి అండ్ మీరు ఇంకోటి గమనించారా? నేను ఆయిల్ మొత్తం వేశాను. కానీ అది సైడ్స్‌కి అంటలేదు. అది పర్ఫెక్ట్ అనమాట. ఆయిల్ అంతా కూడా శనగపిండిలో కలిసిపోవాలి. మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆయిల్ కానీ, నెయ్యి కానీ అది. అండ్ తర్వాత ప్లేట్‌కి మొత్తం నెయ్యి రాసేసి అందులో ఈ మిక్చర్ వేసేయాలనమాట. వేసేసి నీట్‌గా ట్యాప్ చేసుకొని ఒక లెవెల్‌గా అయిన తర్వాత వాటిని కట్ చేసుకుందాము. అండ్ ఇది త్వరగా చల్లారిపోతుంది. పెద్ద టైం పట్టదు. కాబట్టి ఇబ్బందుండదు. అండ్ చూడండి వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇట్లా ట్యాప్ చేసుకొని కరెక్ట్‌గా షేప్ పెట్టుకొని అండ్ దానికి ఒక కట్స్ ఇచ్చేసామంటే అదే షేప్‌లో రిటైన్ అవుతాయి మనం తీసినప్పుడు. లేదంటే మరీ చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసినా యూజ్ ఉండదు. పర్ఫెక్ట్ షేప్ రాదు అందుకు. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని పైనుంచి తడుతూ వెళ్తే అది మంచి షేప్ ఫామ్ అవుతుంది. మన చేతులు కూడా ఎక్కువ కాలవనమాట అందుకు. ఏమన్నా సౌండ్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్. పిల్లలున్నారు ఇంట్లో. హాలిడేస్ టైంలో మదర్‌కి ఎంత పేషెన్స్ కావాలంటే, ఎంత ఓపిక కావాలంటే, ముందు మామూలు టైంలో ఎంతుంటుందో దానికి 10 టైమ్స్ ఎక్కువ కావాలి. నాకైతే అదే అనిపిస్తుంది. ఎంత అల్లరి చేస్తారంటే, వాళ్ళ అల్లరిని తట్టుకోలేక మనకి ఓపిక అయిపోతుంది. వాళ్ళకి మాత్రం అల్లరి అయిపోదు. మనకి ఒక పక్క ఓపిక అనేది కంప్లీట్ అవుతున్నా, వాళ్ళ అల్లరి అనేది తగ్గదనమాట. అంతగా చేస్తారు అల్లరి. అండ్ పర్ డే నేను 20 టైమ్స్ అన్నా స్వీప్ చేయాల్సి ఉంటుంది. మాప్ పెట్టాల్సి ఉంటుంది. మినిమమ్ ఉంటుంది. బట్ వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌ని మనం కాదనలేం కదా! సో, ఓకే. క్యారీ ఆన్. మీరు అల్లరి మీరు చేయండి. మీరు చేసేది మీరు చేయండి. చేసేది నేను చేస్తాననుకోని నేను చేస్తూ ఉంటాననమాట. ప్రతిదానికి మనం వాళ్ళ మీద అరవడం కూడా కరెక్ట్ కాదు గదా! ఇంకోటి గూడా అనిపిస్తుంది నాకెందుకో. చిన్నప్పుడే గదా వాళ్ళు అల్లరి చేస్తారు. ఆఫ్టర్ కొన్ని 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు చెయ్యమన్నా చెయ్యరు గదా! వాళ్ళ ప్రపంచం వాళ్ళకుంటుంది. సో, నౌ ద టైమ్ ఫర్ ఎంజాయింగ్. లెట్ దెమ్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకో రెసిపీ చెప్పాను కదా! అది 2 ఒకే రోజే చేశాను. ఇదొచ్చేసి కొంచెం తురుము పట్టించారనమాట ఇంట్లో. సో, నాకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇదేంటంటే బీట్రూట్ హల్వా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్ ఆన్వర్డ్స్. మా అమ్మ చేసేది. మా అమ్మ చేస్తే నేను, మా అన్నయ్య కొట్టుకొని తినేవాళ్ళనమాట. మా అమ్మ చేసి వేడిగా ఉందిరా అన్నా గూడా నోర్లు కాల్చుకుంటూ తిన్న కాలాలు చాలానే ఉన్నాయి ఇద్దరం. అలాంటి రెసిపీస్‌లో ఇది ఒకటి. ఇంకా చాలానే ఉన్నాయి. అన్నా చెల్లెలు ఇంట్లో ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, తినాలి, మనమే తినాలి, మనకే ఎక్కువ కావాలన్న పోటీతత్వం కూడా చాలా ఉంటుంది. అప్పుడు కొంచెం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి రెసిపీస్ కొన్ని ఉంటాయన్నమాట. ఐకానిక్ రెసిపీస్ అనొచ్చు. లైక్ గులాబ్ జామున్, బీట్రూట్ హల్వా అలా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బీట్రూట్‌ని బాగా తురుముకోవాలి. నీట్‌గా తురుముకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నీట్‌గా మొత్తం బీట్రూట్‌ని తురుము పట్టిన బీట్రూట్‌ని వేగించుకోవాలనమాట. ఎలా అంటే అది ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా హాఫ్‌కి రావాలి. ఇప్పుడు ఇంత వేసాను కదా! లాస్ట్‌కి కొంచెమే అవుతుంది. అంతవరకు అంత రెడ్యూస్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలనమాట. అందులో నీరనేది ఉండకూడదు. ఆ నీరంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా నీట్‌గా మనం మగ్గించుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. ఒక్క చుక్క నెయ్యి చాలు. మనకు కావాలంటే తర్వాత నెయ్యి పోపు పెట్టుకోవచ్చనమాట. క్యాష్యూస్ ఇవన్నీ వేసి నేనేం వేయలేదు. జస్ట్ ఒక ఇలాచీ ఒకటి ఇలా కలిపేటప్పుడు ఒక ఇలాచీ ఏశాను అంతే. ఎంత బావుంటుందంటే 2, 3 డేస్ అయినా సరే అండి, ఇందులో టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గానీ డిక్రీజ్ అవ్వదు. మనం దాన్ని అలానే ఉంచి మనం నెక్స్ట్ డే తిన్నా గూడా ఎంత టేస్టీగా ఉంటుందో అసల.
మేమైతే దీన్ని నెక్స్ట్ డే కూడా తిన్నాము. నెక్స్ట్ డేకి కూడా ఎంత టేస్టీగా ఉండిందంటే మా హస్బెండ్ మొత్తం తినేసారు, కొంచెం కూడా ఉంచలేదు, అంత బాగుంటుంది. ఇది మా అమ్మ రెసిపీ అనమాట. ఇది ఫస్ట్ బాగా నీట్గా నెయ్యిలో మగ్గించుకుంటూ ఉండాలి, నీరంతా ఎగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఎంత తక్కువ అయిపోతుంది, ఇంకా తక్కువ అవుతుంది. ఇలా బాగా ఇప్పుడు మగ్గిపోయింది కదా, మగ్గిపోయిందని తెలిసినప్పుడు చక్కెర వేసుకోవాలన్నమాట, అకార్డింగ్ టు యర్ టేస్ట్. దీనికి ఏం కొలత ఏం లేదు, మీకు ఎంత టేస్ట్కి నచ్చినట్టు మీరు చక్కెర అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం. మా ఇంట్లో చాలామందికి స్వీట్ టూత్ ఉంది, ఎక్సెప్ట్ మై డాటర్. తనకు కొంచెం స్వీట్ టూత్ ఏం కాదనమాట, స్పైసీనే కోరుకుంటుంది. బట్ కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, ఇది కానీ అంటే మైసూర్ పాక్ అండ్ బీట్రూట్ హల్వా తను తినదు. ఈవెన్ మై కిడ్ ముకుందా కూడా తినరనమాట. జస్ట్ మైసూర్ పాక్, కాజు కట్లీ అండ్ పాలకోవా మనం చేస్తాం కదా, పాలపొడి వేసి చేస్తాం కదా, అది చాలా ఇష్టం అనమాట. ఈ 3 రెసిపీస్ చాలా ఇష్టంగా తింటారు. ముకుంద్కైతే గులాబ్ జామ్ ఇలా స్వీట్స్ మోస్ట్లీ ఇష్టం. లక్ష్మికాకి మాత్రం సెలెక్టివ్ ఐటమ్స్ అనమాట. ఒక మైసూర్ పాక్ కానీ, కాజు కట్లీ కానీ, పాలకోవా కానీ ఇష్టం, ఇంకా పెద్దవి ఇష్టం ఉండదు మిగతావి. అండ్ ఇంకా మిగతా వీటిని పెద్దగా పట్టించుకోరు. అండ్ చూడండి ఇక్కడ బాగా మగ్గిపోయింది కదా, చక్కెర వేసాను. ఆ చక్కెరలో మొత్తం కూడా కలిసిపోవాలన్నమాట, చక్కెర అంతాను మొత్తం బాగా బీట్రూట్ పీల్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ దించేయడమే, అంతే. సో సింపుల్ బట్ సూపర్ టేస్టీ రెసిపీ, ఎప్పటికీ ఫెయిల్ అవ్వదన్నమాట, అంత మంచి రెసిపీ. అండ్ చాలా 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 బాగుంటుంది. మేము బీట్రూట్ అయితే ఫ్రై కానీ ఇలా ఏం తినం, కానీ తెచ్చుకుంటే మాత్రం హల్వానే చేసుకుంటాం, ఇంకా మిగతా ఏది చేయం. ఇందులో మీరు కావాలనుకుంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏం యాడ్ చేయలేదు, నాకు ఇలానే ఇష్టం అనమాట. ఓన్లీ క్యారెట్ హల్వా ఇలాంటి వాటికైతేనే నేను పాలు యాడ్ చేస్తాను, వీటికి బీట్రూట్ హల్వా లాంటి దానికైతే యాడ్ చేయను. జస్ట్ ఆ చక్కెరతోనే మగ్గిపిస్తాను అనమాట, ఇంకా వేరే ఏవి వేయను. అండ్ మాకు ఇక్కడ ఎందుకో ఫుల్ క్రాకర్స్ పేలుతున్నాయి అనమాట. మీకు ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. ఎందుకో తెలియదండి, ప్రతి వారం ఎందుకో ఇక్కడ క్రాకర్స్ పేలుస్తారో అర్థం కాదు, బట్ క్రాకర్స్ పేలుతూనే ఉంటాయి. అది దీపావళి ప్రతిరోజు చేసుకుంటారో వీళ్ళు అర్థం కాదు, అలా అనమాట ఇక్కడ సంగతి. అండ్ చూసారు కదా ఎంత బాగా డెలీషియస్గా రెడీ అయిపోయిందో. ఫుల్ ఉన్నింది బాండికి నేను స్టార్ట్ చేసినప్పుడు, అండ్ ఎండ్ అయ్యేసరికి చాలా తక్కువ అయిపోయిందనమాట, బట్ చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఇది లక్ష్మిక ముకుంద పెద్దగా ఇష్టపడరు, బట్ నేను మా ఆయన ఇష్టంగా తింటామన్నమాట. సో ఐ ప్రిపేర్ దట్, అంతే. చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట, పెద్దగా దీంతో మనం చేయాల్సింది ఏమి ఉండదు. బిఫోర్ మైసూర్ పాకులో ఏమో కలపడం ఒక ప్రాసెస్లో కష్టమైన విషయం అయితే, ఇందులో తురమడం ఒక కష్టమైన విషయం అనమాట. ఇంకా మిగతా అంతా ఈజీ, అదంతా కదే కుక్ అయిపోతూ ఉంటుంది, అలా అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో. మీ దగ్గర స్టీల్ బాక్సెస్ ఉంటే అందులో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. నాకు ఏంటంటే స్టీల్ బాక్సెస్లో పెడితే పిల్లలు అందులోనే చెక్ చేస్తారన్నమాట, అందులోనే చెక్ చేసి అవి తినేంత వరకు అన్నీ తెలియకుండానే తినేస్తూ ఉంటారు. సారికి ఒకటిసారి అలా వచ్చి డ్రామా ప్లే చేస్తారనమాట. సో ఇందులో ప్లాస్టిక్ దాంతో పెట్టేసి నేను వాళ్ళకి కనిపించకుండా ఇక్కడ ఒక ప్లాస్టిక్ సెక్షన్ ఉంటుంది కదా, బాక్సులు పెడతాం కదా, వాటిలో లాస్ట్ పెట్టేస్తాను. సో వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు అని, లేకపోతే ఇంకా అలా ఒకటి ఇలా ఒకటి వచ్చేసి వేసేస్తారు. ఇంకోటి ఏంటి అంటే అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. ఎందుకు అంటే పిల్లలు ఒకటి ఇచ్చినప్పుడు నాకు 2 ఇవ్వ ప్లీజ్ అని అడుగుతారనమాట. సో అప్పుడు నేను ఒక 2 ఇవ్వాల్సి వస్తున్నా కూడా ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా చిన్న చిన్న బైట్స్ కట్ చేశాను. అండ్ సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ దెమ్, ఏం చేయలేను. చూసారు కదా క్రాకర్స్ కంటిన్యూగా పేలుతూనే ఉంటాయి, నైట్ అయ్యిందంటే పేలుతూనే ఉంటాయి. ఒక్కోసారి 12 అయినా కూడా కాలుస్తూ ఉంటారు. అనిపిస్తుంది ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే ఇక్కడ వెళ్ళారా బాబు అని. ఇవి స్వీట్స్ అన్హెల్తీ అని తెలుసు, బట్ పిల్లలకి చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేదానికంటే ఇది కొంచెం నయం కదా. అన్హెల్తీలోనే ఒక హెల్తీ ఆప్షన్, బెటర్ వర్షన్, అంతే. వాళ్ళకి మనం ఎంతసేపు రిస్ట్రిక్ట్ చేస్తామో వాళ్ళకి అది తినాలన్న కోరిక అంతగా పెరుగుతుంది వాళ్ళలో. సో మనం దాన్ని కట్టడి చేయకుండా కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి ఇప్పుడు స్వీట్స్ తినాలని ఉంది, ఇవి ఇవ్వడం బెస్ట్. లేదా వాళ్ళకి ఏదైనా డ్రింక్స్ తాగాలని ఉంది, ఇప్పుడు వాళ్ళకి మా పిల్లలకి ఏంటంటే కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. నేను దానికి ఏం చేశానంటే
లెమన్ వాటర్ ఉంటుంది కదా, లెమన్ వాటర్లో షుగర్ వేసి ఆ లెమన్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చాలా కూల్ అయిన తర్వాత ఇచ్చేదాన్ని. అది కూల్ డ్రింక్ అని చెప్పి. కొన్నిసార్లు అదే ఒక బాటిల్లో వేసి ఇది ఒక కూల్ డ్రింక్ అని చెప్పి ఇచ్చేదాన్ని అనమాట. సో టు డైవర్ట్ దెమ్. అలా కొన్ని పనులు చేయక తప్పదు మనం వాళ్ళని ఆపాలనుకున్నప్పుడు. ఇంకా ఎంతకీ వినని పిల్లల్ని మనం ఏం చేయలేము. బట్ నా కిడ్స్ ఏంటంటే ఇలాంటివి ఇచ్చినా సరే వాటి ప్లేస్‌లో అడ్జస్ట్ అయిపోతారు. ఓకే. ఇది కూల్ డ్రింక్, ఈ స్వీట్స్‌లో ఇది స్వీట్స్ అలా అనమాట. ఈవెన్ బ్రెడ్స్‌లో కూడా అంతే. బ్రెడ్స్ అయితే మోస్ట్‌లీ బయట తెప్పిస్తాను. బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, హెల్తీ ఫ్రూట్ బ్రెడ్ ఉంటుంది. అది అలాగే తెప్పిస్తాను. బట్ మైదా మోస్ట్‌లీ అవాయిడ్ చేస్తాను. షుగర్స్ అండ్ మైదా. బట్ కొన్ని సార్లు తప్పదు. ఎంత చేయాలనుకున్నా చేయలేం కదా, అప్పుడు ఇంకా అప్పుడప్పుడు ఇవ్వడంలో తప్పులేదు. అండ్ మనకి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మోతాదులో చక్కెర కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడే కష్టం. నార్మల్ టైంలో వాళ్ళకి ఏం తిన్నా సరే వాటిని బర్న్ చేసుకుని, ఆ క్యాలరీస్ని బర్న్ చేసుకునే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే దే విల్ జంప్, దే విల్ ప్లే అండ్ దే విల్ డూ మల్టిపుల్ థింగ్స్. సో మనం వాళ్ళని మీద అంత ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే కరెక్ట్ టైంలో ఫుడ్ ఒకటి ఇవ్వాలి. ఫుడ్తో పాటు ఇంకా ఇవి ఎక్స్ట్రా ఇచ్చినా తప్పులేదు. ఒకప్పుడు నాకు అనిపించేది, మనం చిన్నప్పుడు ఇంతగా స్వీట్స్ తింటాం కదా, అన్నీ తినేవాళ్ళం. బట్ మనం వాటిని ఓవర్కమ్ చేసి ఇంతవరకు వచ్చాం, మనకి ఏ హెల్త్ ఇబ్బంది రాలేదు. బట్ ఈ జనరేషన్ కిడ్స్కి ఇలా పెట్టొద్దు, అలా పెట్టొద్దని డాక్టర్స్ కూడా చాలా భయపడిస్తున్నారు. నాకు అనిపించడం ఏంటంటే వాళ్ళు చెప్పడం గుడ్ థింగ్. బట్ చాలా అది అస్సలే చేయొద్దు, ఇది అసలే చేయొద్దు అని చెప్తున్నారు. బట్ వైల్ దే ఆర్ ఇన్ చైల్డ్హుడ్ వాళ్ళు కూడా తినేసే ఉంటారు అలా అన్నమాట. సో మనం పెద్దగా రిగ్రెట్ ఫీల్ అవుతూ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తే చాలు. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టిన చక్కెర అయినా పర్లేదు. బికాజ్ మనం దాన్ని కొంచెం చూసుకొని జాగ్రత్తగా వాడతాం. బయట అంత గుడ్ కండిషన్స్లో దే వోంట్ ప్రిపేర్ నా, అందుకు వాళ్ళు అలా చెయ్యరు. కాబట్టి మనం ఇంట్లో హెల్తీ కండిషన్స్లో మనం చేస్తాం. అదే తేడా. ఇంత నీట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఇంత నీట్గా చెయ్యరు కదా అండి, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే చాలు. అవి స్వీట్స్ మనం ఇంట్లో చేసి పెట్టినా దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అది ఇక చూడండి, నాకు హల్వా కూడా నీట్గా రెడీ అయిపోయింది. అండ్ ఇంతే, చాలా ఈజీగా అయిపోయింది. అండ్ నైట్కి డిన్నర్ వచ్చేసి కలర్ రైస్ అను చికెన్ కర్రీ చేసాము, అది తిన్నామన్నమాట. మధ్యాహ్నం ఏంటంటే నార్మల్ రైస్, ఏమంటాం కొర్రన్నం అంటాం కదా, కొర్రన్నం చేసుకొని కర్రీ చేసుకున్నాము. ఇంకా నైట్కి ఆ రోజు చపాతీ వద్దనుకొని కలర్ రైస్ చేసుకున్నాం. కలర్ రైస్ చేసుకొని ఇక ఇది చికెన్ కర్రీ తినేసామన్నమాట. అండ్ చాలా చాలా ఎమ్మీగా రెసిపీస్ అన్నీ కుదిరాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అలా మా డేస్ అయితే ఆ రోజు కంప్లీట్ చేసాం ఈవినింగ్. ఇది నేను స్టార్ట్ చేసింది 3:00కి స్టార్ట్ చేశాను మధ్యాహ్నం. ఇంకా కుక్ చేస్తూ అది నైట్కి 7:30 కల్లా అన్నీ అయిపోయాయి అన్నమాట. అండ్ స్వీట్ ఇది బీట్రూట్ హల్వా అయితే త్వరగానే అయిపోయింది. బట్ మళ్ళీ కలర్ రైస్ ఇలా అన్నీ పెట్టుకున్నాను కదా, సో అవి కొంచెం లేట్ అయ్యాయి అన్నమాట. అలా మేము మా డేని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. లేదు అంటే ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ప్రతి వీడియోలో అనుకుంటాను ఖచ్చితంగా నేను ఇది నోట్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మర్చిపోతాను. సో గుర్తుపెట్టుకొని ఇప్పుడు ముందుగానే చెప్తున్నాను అనమాట. మీరు ఇదే టైంలో ఇప్పుడు అయింది కదా, దాని తర్వాత మీరు నెయ్యి వేసుకొని క్యాష్యూస్, బాదం, పిస్తా ఇవన్నీ వేసుకొని తట్కలాగా వేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఏం వెళ్ళి డైరెక్ట్గా ప్లెయిన్గా తినేసామన్నమాట. అండ్ చాలా ఎమ్మీగా ఉన్నింది. ఇది మా నైట్కి డిన్నర్ అనమాట. అండ్ సూపర్గా మా నైట్ని కంప్లీట్ చేసుకున్నాము. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.